పండుగ బాగా చేసుకున్నారండి. మేము కూడా బాగా చేసుకున్నాము. ఒక్కసారి మీకు మా వంటగది చూపిస్తాను. సరే, మా వంటగదిలో ఉన్న గిన్నెలు చూపిస్తాను. నిన్న మిగిలిపోయిన పులిహార, నిన్న మిగిలిపోయిన పొంగలన్నం, పప్పు ఉన్నాలో గారెలో అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు, ఎంత కావాలో అంతే. ఇవి అలా కాదు, ఒక ముద్ద ఎక్స్ట్రానే ఉండాలి. ఎందుకంటే వండం లేనప్పుడు ఏమంటారంటే, అయ్యో పండగ పూట పొంగలన్నం లేదా, పులిహార లేదా అంటారు. వండి తినేమో ఇంతెందుకు, మాకు ఒక గారె చాలు, కొంచెం చాలు పులిహార, కొంచెం చాలు పొంగలన్నం అంటారు. పోనీ ఎప్పుడైనా కొద్దిగా చేసామా, ఏంటి ఇంత తక్కువ పెడుతున్నావు, కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు కదా పండగ పూట. సరే, ఏదో కొంచెం ఒక గుప్పిడి వేసుకొని చేసామనుకోండి, పక్కింటి వాళ్ళకి ఇద్దామన్నా కూడా మేము కూడా ఇవే కదండి చేసుకుంది అని అంటారు. అదే మన వాళ్ళని తినమంటే ఎంత తింటారు, ప్రసాదం ప్రసాదంలాగే తినాలంటారు. పోనీ చెయ్యకుండా ఉందామంటే, మా ఆయన అసలే అమ్మకొచ్చి, అమ్మతో తప్ప ఎవరితో మాట్లాడు, పొద్దున్నే ఫోన్ చేస్తాడు, మాకు ఇంకా ఏం అవ్వలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, ప్రసాదాలు చేయలేదు, ఇలాంటి కంప్లైంట్లన్నీ వీళ్ళ అమ్మకి చేరేస్తూ ఉంటాడు. సరేలే, ఇంత చేసుకుని మనం ఎందుకులే అనేసి 4 రకాలు చేస్తేనేమో ఇలా మిగిలిపోతాయి. నెక్స్ట్ డే మళ్ళీ అది పరేలేను, నేను తినాలి, ప్రసాదాలు కదండి, ఎంత తింటాను, నా పరిస్థితి ఇలా ఉంటుందండి.